చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి ఉత్తర పత్రిక 2 వచనం చదువుకున్న 1వ కొరింథీ 11వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒక వచనం నేను చదువుతాను, తదుపరి వచనం మీరు చదవండి. 17వ వచనం, మీకు ఈ ఆజ్ఞించు మేము మెచ్చుకున్నాను, మీరు కూడి వచ్చి ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. మీలో యోగ్యులైన వారెవరో కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. ఏదైనా మీరు భోజనం చేయనప్పుడు ఒకరి కంటే ఒకడు ముందుగా కనబడు తాను భోజనం చేస్తున్నాడు, ఇటీవల ఒకడు ఆకలి మరి ఒకడు మత్తుడు ఉంది. నేను మీకు అప్పగిస్తున్నాను ప్రభువును పొందిన ప్రభు చేస్తాను అప్పగింపడ్డాడు ఒకటి దాసం సేవించి ఆ ప్రకారమే భోజనం ఆయన పాత్ర ఎత్తుకొని పాత్ర రక్తమైన కొత్త నిబంధన మీరు దీనిలో త్రావణులను జ్ఞాపకం చేసుకుని చేయడం చేయండి. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క తినను లేక ఆయన పాత్రను ప్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధం. ప్రభు శరీరం నిర్ణయించుకోగా దీనికి రావడం తన శిక్ష కలుగుడికే దీనికి రావచ్చున్నాడు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోతున్నాం. కాబట్టి నా సహోదరులు భోజనం చేయటకు మీరు కూడి వచ్చిన లోకం కొరకు కనిపెట్టుకుని తండ్రి పరిస్థితమైన దేశాన్ని వారిలో కొనాలని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మనుషుల మీద ఉన్నారు శిక్ష కాకుండా ఉండాలని సహాయం చేయండి. మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడండి. మా బలహీనతలను మా తప్పిదములు పాపము అపవిత్రతలను ప్రభావం రకల పడకూడలను ఒప్పించండి. మా హృదయం ఆయన కోసారం చేయకుండా సహాయం చేయండి. మనం విషయం చేస్తాం ప్రభావ మీ వాక్యము మీ ఉద్దేశము మాకు దయచేయమని ప్రభావం ఖాళీ పరుస్తాం. యేసు ప్రభువు భారతదేశం స్వీకరించినాడు. ఈ అధ్యాయంలో ఎన్నో సంగతులు ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, శిక్ష విధించువాడెవడు చనిపోయిన వ్యక్తి, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కృపాసన్న వాడును మనకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయన. శిక్ష విధించే దేవుడమ్మా చనిపోయిన ఆయనే, బ్రతికించిన ఆయన, మనకు తిరిగి లేచిన ఆయనే, తిరుగులెక్కిన ఆ దేవుడే నీకు నాకు తీర్పు తీర్చబోతున్నాడు. తండ్రి అధికారించిన చూడు వాళ్ళని ప్రాణం పెట్టారు రక్తం రాశారంటే కదా, వాళ్ళు మళ్ళీ మీ సరే రీతికి వచ్చారన్నట్టు. ఎవరు అంటే శిక్ష విధించేవాడెవడు? మన కొరకు ఈ చనిపోయిన యేసు ప్రభువారు. నేను ప్రాణం పెట్టాను కదా, ఒళ్ళు భద్రంగా పెట్టుకోవాల్సిన పని లేదా? వారం వారం పరీక్షించుకోమని చెప్తున్నానా? చెప్పడం లేదా? అక్కడ ఎన్నో సంగతులు ఉన్నాయి. తాత్పర్యాలు చూడండి. కొరింథీయులకు మొదటి 11వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం, మిమ్మును మెచ్చుకొనను, మిమ్మును మెచ్చుకొనను. 17వ వచనం, మీకు ఈ ఆజ్ఞించు మిమ్మల్ని మెచ్చుకొనను, మిమ్మును
22వ వచనం చివరి భాగం, మెచ్చుదునా మెచ్చను అంటే మెచ్చుకునే అంశాలు ఉన్నాయి, మెచ్చని అంశాలు కూడా. మెచ్చుకునే మంచి క్రియలు చేశారనుకో దేవుడు ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. మంచి క్రియలు చేయకపోతే కూడా మెచ్చుకుంటాడు. అయితే ఎవరు మెచ్చుకోవాలంటే అక్కడ అంటాడు, యోహాను సువార్త రండి, యోహాను సువార్త లేదా 2వ కొరింథీ 10వ అధ్యాయము 17-18 వచ్చిన 2వ కొరింథీ 10వ అధ్యాయము 17. అసహించేవాడు ప్రభునందే అసహింపడు. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ఎవరు మెచ్చుకోవాలమ్మా? ప్రభు మెచ్చుకోవాలి. నన్ను మెచ్చుకొని, నేను మెచ్చుకొని, నాకు నేనే మెచ్చుకొని అది పాడు కావడానికి తప్పితే ఎవరినోడు మెచ్చుకోవటం అది ఎంతసేపు? అది వెరీ ఈజీ, చాలా సులభం. చేయవాడు మా అమ్మాయి బాగా, మా అబ్బాయి బాగా మాట్లాడారు, బాగా పని చేస్తారని ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సంతోషం అంతెంత కాదు. ఎక్కడొకటి దేని కాదన్నమాట. మస్తిష్లో ఎవరు మెచ్చుకోవాలంటే దేవుడే మెచ్చుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 43-44 వచ్చినారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 43-44 వచ్చినారు. దయచేసి చదవండి. వచ్చినాను అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పులు కోరగా ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో ఒకరి వల్ల. అద్వితీయ దేవుడు, సాటి లేని దేవుడు, రెండో దేవుడు అటువంటి ఆయన లేడు. ఆయన మెప్పులు కోరుకోవాలి. దావీదు అన్నాడు, ఏమన్నాడమ్మా? అంత పాపాలు చేసిన ఆయన కూడా దావీదు అన్నాడు, దావీదు నా హృదయాను. అంత శ్రేష్టమైన మాటలు మనం పట్టించుకుంటే మనసులు నిలుస్తామండి. అంటే నా మనసు ఎట్టుకోతే ఓ విశ్వాసి ఎవరు మెచ్చుకోవాలనుకుంటున్నారు? అవన్నీ అక్కడికి ఉండే ఎవరు కూడా మెచ్చుకోవటం, ఎదురు మెచ్చుకోవటాలు అయ్యగారు కావాల్సిన వారంట అద్వితీయ దేవుని వల్ల ఒక మెప్పును కోరగా ఒకరు మెచ్చుకోవడం. మంచిది అవసరమే, మరి అంతా అతిశయం ఎక్కువైపోతుంది. మరి క్లుప్తం వచ్చాక టైం ఫ్యాక్టర్ కూడా అవసరం. ప్రతి మనిషిని తన తాను పరీక్ష, ఒక కోర్స్ అయిన తర్వాత పరీక్ష ఉంటుంది. సపోజ్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. 5వ తరగతి పిల్లవాడికి అది పరీక్ష రాసుకోవాలా, నీకు వచ్చిన ప్రశ్నలు రాసుకో. వాల్యుయేషన్ ఈజ్ ఆల్సో యువర్స్. నువ్వే జవాబులు రాసుకో, నువ్వే ప్రశ్నలు వేసుకో, నువ్వే జవాబు రాసుకో, నువ్వే గిట్టుకో. 100 రాసుకోవాలంటే వాడు 4 ప్రశ్నలు రాస్తాడండి. ఇక మార్పు చూడండి, 99 వేసుకుంటాడా? పక్కోడు 100 వేసుకుంటాడు, తగ్గిపోతా. భయపడుతున్నైనా 100 వేసుకుంటాడు కానీ ఏమాత్రం ఇదొక మనిషి అవకాశం. నీకు నువ్వే చూసుకుంటున్నాడు దేవుడు నిన్ను నన్ను. ఎంత గొప్ప భాగ్యం అండి. మనమే తెచ్చి, మనమే టీచరు, మనమే మధ్యవర్తులము ఉండి మేము బాగున్నానా లేదా అసలు ఒకసారి యాక్షన్ చేయి, పరిశుద్ధంగా ఉన్నానా లేదా ఇట్లా చూస్తూ మనసాక్షి దేవుడు పెట్టాడే ఇట్లా చెబుతుంది. వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, ఇది తప్పు, ఇది కాదు, నువ్వు బాగలేవు, నువ్వు బాగున్నావా, నీకు నాకు నా మనసాక్షి చెప్తుంది. ఏది
దేవుని ఆత్మచేత జన్మించిన వారు ఆత్మపూర్ణులైంది. వందకం చేసుకుందాం అనుకుని లేకుండా కూడా పౌలు అంటాడు, నాకు నా యందు ఏ దోషము కానరాదు. ఆయన నన్ను విమర్శించేవాడు ప్రభువారే. రోజు వస్తుంది ప్రియమైన దేవుని కుమారుడు, గాడ్ విల్ టీచ్ ద లెసన్ టు యు. ప్రభు చెప్తాడు, నేను చెప్పాను కదా, పరిశుద్ధంగా ఉండమన్నాను కదా, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోమన్నాను కదా. ఆయన పరీక్షలో మనం నిలవడం కొరకు ఇది ఒక ప్రీ పబ్లిక్ అన్నమాట అనుకోవచ్చు, ఒక మోడల్. నేను బాగున్నానా లేదా నీకు నువ్వు చూడు. కనుక దేవుని బిడ్డ, ప్రతి మనిషికి తను తాను అవునంటాడు, వామ్మో ఓ కొరింథీయులారా, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన, ఎవరు వలన? ప్రభువుగా చూడు. కొరింథీ రాసిన పత్రికలో ప్రభు 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 అని మాట చేస్తారు. లార్డ్ రాదు, గవర్నర్ జనరల్స్ లార్డ్ పెట్టి ఇట్లా అంటారు. లార్డ్ అనగానే మళ్ళీ వచ్చారు. ప్రభు ఆధిపత్యానికి మనం వసిపరుచుకో. ప్రభువుగా చూడు. ఆదియందు దేవుడు, ఆదియందు మొట్టమొదటి దేవుడు ఉన్నారమ్మా. ఉదయం లేవగానే బ్రదర్స్ అయితేనేమో టీ కాఫీ, సిస్టర్స్ అయితే చీపు కట్ట. లేవగానే చీపు పట్టుకుంటే ప్రభుకి ఇవ్వాల్సిన ఆ స్థానం ఇచ్చినట్టేనా? ప్రభుగా చూడు. ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్, ఆధిక్యత మన జీవితాల్లో ఇస్తుంటున్నామా? ప్రభుకి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, ప్రభుకి ఇవ్వవలసినటువంటి గౌరవము, ఇవి మనం ఇస్తుంటున్నామా? ఒక సిస్టర్ ఏం చేసిందంటే, నమ్మకస్తురాలు, ప్రభు బాగా కూలి పని చేసుకుంది. సోమవారం నుంచి కష్టపడి 6 రోజులు శనివారం దాకా కూలి డబ్బులతోటి దాచిపెట్టింది ప్రభు బాగా. ఇంకేమంటే శనివారం సాయంత్రం బట్టలు మొక్కడు వచ్చారు. ఈ దాచుకున్న డబ్బులు పెట్టి చేరబోతుంది. ఏది ప్రభు భాగంలో డబ్బులతో ఏం చేసినామా? ఇది బాగుంది అని అది ఒకటే ఉన్నాం అన్నాడు. వాళ్ళ మాటలు రుచికరంగా ఉంటాయి. అది ఒకటే ఉంది, ఆ తీసు ఒకటే ఉంది, నీకైతే బాగుంటుంది. ఈ ఎవరు తెలియదు మొత్తం మీద నాకే బాగుంటుంది అనుకుంటే ఇలా ఉడికి వచ్చే పోయే వాళ్ళని చూస్తా ఉన్నారు. వర్షం 4 చీపులు పడ్డాయి. ఏమో చూసి వాళ్ళు వచ్చి చీర తీసుకున్నాం అంటున్నాయి, నిజమేనా అక్క? చీర తీసుకున్నాం అంటున్నాయి, నిజమేనా అక్క అంటున్నారు వాళ్ళు. అందరూ వచ్చి కొడుతున్నా, వాళ్ళు పోయి భార్య పోయి నీళ్లు తెచ్చుకుంటుంది, వస్తుంది, పాపం చుట్టూ చూసారు, నన్నదాన్ని చూశారు అనుకుంటారు. ఈ వాన పడ్డది చూసుకొని తడిసింది. ఈ దేశం పోయి అవతల ఒక తాడి మీద ఆరేసింది. ఏం చేసిందమ్మా? పొద్దుకేటప్పుడు ఈ చెన్నై నగరంలో వాల్ పోస్టర్లు తినే ఆవులు ఉన్నాయి. ఇది చూసింది చిలక పచ్చ చీరని. చిలక పచ్చకు పరిస్థితి నా కోసం ఉందాడా అని ఆవు రంగు చిలక పచ్చ చీర నేడు వచ్చి ఈ 5 మీటర్ల చీరని నా ఇల్లు చూసుకోవాలా, పిల్లల్ని, నీళ్ళని, తిండిని చూసుకోవాలి. అందరూ చూస్తానే ఉన్నారు, నన్ను తెచ్చుకుంటుంది అనుకుంటుంది. ఈ 5 మీటర్ల చీరని తినేసింది. అదే అడిగింది. ఇక్కడ కొట్టుపోయిన తర్వాత ఎత్తుకాడికి చీర కనపడింది. నేను అందరూ చూపుతానికి ఎవరు ఎత్తుకోవాలి నా చీర? ఎత్తుకాడు సరుకు తగ్గాడు మొత్తం అట్టేసి ఇట్టేసి ఇల్లంతా గందరగోళం చేసి అది ఏమో మనం చూసినావా, ఏమో మరి ఎక్కడ చూసినావా, చుట్టుపక్కల వాళ్ళంతా గోల చేసింది. నాణ్యం చీర మొత్తం గడిపిడి అయిపోయింది. ఆ బజార్ మొత్తం ఆ చీర పోయినా ఏం జనాలు కొట్టుకున్నా చీర ఏదో కనపడలేనా? చీర పోతే దివ్యా
కళ ఇక్కడే అందరూ చూస్తున్నారు, గోల గోల బదాలంట. ఎంత సాగిపో చూడండి, ఇక సందడపోతుంది. ఇక రాత్రి నుంచి మాట యొక్క ముఖమైంది. మనల్ని ముఖం పెట్టి ఆడవారికి వెళ్ళాలి. ఆదివారం ఫేస్ ఇస్ బ్లాక్. మనల్ని ఉండేది బాగానే, అది బాగానే, డబ్బులు లేకపోతే ఇదే ఆలోచన. ఈ ఇంటికి ఎదురుకు వచ్చి ఆవు నెమలు వేస్తుంది కదా, రాత్రి తిన్న చీరని వచ్చి మన చిమర్లు పడితే రంధ్రాలు మొక్కలు పడి బయటకు వస్తుంది. ఒక్కొక్కరు ఏమో చూసింది, అలా ఆవునట్లేదో ఉంది అంటే పరిగెత్తుకొని పోయి చూసి ఏమో 5 గంటలు వచ్చింది. తీస్తే మొత్తం రంధ్రాలే. ఎక్కడ తింటున్నావు? ఆవుగా పనికిరాలి. ఆ డబ్బులు ఈమెకు పనికిరాలి. మందిరానికి వచ్చింది, ఇప్పుడు చేయి పెట్టి దివాలు కూర్చుంది. నువ్వు పక్కన తీసుకురాలి, పలకరించాలిగా. అక్కడ ఉన్నది, మీరు ఒకరి కొరకొకడు కనిపెట్టుకొని ఉండండి. యాంటిసిపేషన్ సహవాసం, ఫెలోషిప్, ఇది అనేది పలకరించుకోవాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఈ పక్కన నాకు కలిగించింది ఏమని ఏంటంటే ఈ రోజు అట్లా నేను అట్టుంటే మీకేం కాదు, నేను అట్టుంటే నీకు అబ్బో ఏమో కష్టం వచ్చి ఏమో లేచి పక్కన కూర్చోండి. నేను అసలు నీకెందుకు ఏమో సంతోషం పోయింది. ఈ 150 రూపాయల చీర కొన్నా. ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో దుష్టుడు మన సంతోషాన్ని దోచుకునేవాడుగా ఉంటాడు. నువ్వు ప్రభుగా చూడకపోతే, ప్రభుకి ఇవ్వవలసినవి ఇవ్వకపోతే లక్షలు కడతారండి అక్కడ. వాడు ఎంత రాస్తే హాస్పిటల్లో అవసరమే, నేను కాదను. మనులకైతే ఎన్నన్నా వస్తావా, దేవుళ్ళకి వచ్చినప్పటికి పేదవాడు అయిపోతారు. ఒక అతను వచ్చాడు, 200 ఈ జేబులో, ఈ జేబులో 200 వేద్దాం అనుకో, ఈ జేబులో ఉందా, ఈ జేబులో ఉందా పెట్టాడు. ముందేమో ఇంటి దగ్గర 200 వేద్దాం ఆశీర్వించబడతాడు అనుకో, మళ్ళీ వచ్చేటప్పటికి ఈ జేబులో ఉందా, ఈ జేబులో. ప్రభుగా చూడడం చెబుతున్నా. అనుకున్నది చెయ్యాలి కదా. నేనేం అనుకోవటం లేదంటే నేను ఇవ్వనాను. ఇవ్వకపోతే ఆశీర్వదించబడవు. ప్రభుకి ఇచ్చే విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రభుగా ప్రతిష్ఠించుకో నీ హృదయంలో. ప్రభుగా చూడు. ప్రభుని ఎట్లా చూడాలమ్మా? ఆయన అధికుడు, ఆయన ధనుడు, ఆయన శ్రీమంతుడైన దేవుడు. మనం ఎటువంటి హృదయంతో ఉంటున్నామో, ఎటువంటి మనసుతో ఉంటున్నామో ఆ దేవుడు చూస్తాడండి. మనకు ఉన్నది లేదు ఆయనకు తెలియదా? పేదవేదరాలు అన్నాడు, తన జీవనం అంతయు అందరికంటే ఎక్కువ వేసింది, తన జీవనం అంతే వేసింది. మనకు ఉన్నది తెలుసు, మన స్థితి తెలుసు. అయితే ఎటువంటి హృదయంతో వందే వేసాడు, వెళ్ళాడు, ఈ వన పట్టుకు వెళ్ళాడు. వాళ్ళ భూమిలో పాము దూరిందంట. ఊరు పోయి ఉన్నారు. పోయేటప్పటికి ఏదంటే పాములు కూడా కనపడుతున్నాను. వాడిని పిలిచారు, ఎవరు పాము కొట్టాడు. వాడు అంటాడు, ఇది మామూలు పాము కదా, 500 ఇస్తే నేను పడుతున్నాడు. సచ్చి చెడి వాడికి 400 ఇచ్చి దాన్ని పట్టించింది. దాన్ని సాగన ఆయన పని అంత మాట్లాడాలి. మీ నుండి ఎలా రాబట్టుకోవాలో ఖచ్చితంగా, నో డౌట్ ఎట. నేను ఎట్లా తీసుకురావాలో అట్లా తీసుకుంటాడు దేవుడు. దేవుని కుమార్తె పౌరుడు, ఓ కొరింథీయులారా, నేను మీకు అప్పగించిందని ప్రభు వలన ప్రభుగా చూడు. ఇంకా ఏంటంటమ్మా? ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును మనము we should publicize
అవర్ లార్డ్స్ డెత్. ప్రభు వచ్చే వరకు చెప్పాలా. ఏంటి సబ్జెక్ట్ ఏంటి? ఆయన మన కొరకై చనిపోయినాడు. ఎప్పుడు వరకు చెప్పాలా? ఈ ఆదివారం లేస్తాం, ఒక్క మాట చెప్పం కదా, ఒక్క మందిరానికి పిలవం కదా, సెకండ్లో పెడతారు బొమ్మలు. ఇట్లనే ఉంటుంది. మనకు ఆ స్టాచ్యూకి డిఫరెన్స్ ఏంటంటే అదేమో కదిలే బొమ్మ, కదలే బొమ్మ. మనమేమో ఇక్కడి నుంచి వేస్తాము. ఇంకా ప్రభు మాటే ఉండదు, దేవుని ఊసే ఉండదు, ఒక్క పత్రిక పోతుంది. వచ్చి బలలో భోజనం చేస్తావు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంది? ప్రభు వరకు వచ్చే వరకు we should publicize our Lord's death. వచ్చే వరకు చెప్పమని ఆయన చెబుతుంటే నువ్వు మూతి బిగించుకొని ఆడేమో ప్రభు గారు, ఈడేమో చెప్పవు సువార్త. ఒక రోబోలుగా వస్తా పోతావు, నీటికి స్నానం చేస్తావు, వెల్ డ్రెస్డ్, కమింగ్ అండ్ గోయింగ్. భార్య బాగు మొత్తం చేసే పని గుడలే అడిగే పని లేదు. ఎంత బాగున్నదో రావడం. మూడు వేసారు ఫ్యాన్లు, మేము వేయాలన్నా. ఎంతకాలం ఇట్లా కదిలే బొమ్మగా ఉంది. హౌ డేర్ యూ ప్రభు వలలో పాల్గొమ్మలు కలిగి ఉండడానికి. ప్రభా మీ ఆధిపత్యాన్ని అనకపోతే నీకు కొడుతున్న గౌరవాన్ని ఇవ్వకపోతే దేవా నన్ను క్షమించు. ప్రభాని సువార్త చెప్పలేని బలహీనమైంది. గత వారం అంతా తగ్గిపోయింది దేవా, నాకు చేతగాకపోయింది. మరి ప్రార్థన చేసేవారు చేత కాకపోతే అది కూడా చేత కాదా? చేత కాలేదనుకోండి, గొలుసు ప్రార్థన ఉంది కదా, ప్రార్థనలు ఉన్నాయి కదా, అదొక పరిచర్య, ప్రార్థనా పరిచర్య. వెళ్ళగొట్టిన రాళ్ళలాగా వెళ్ళకుండా ఉంటే ఎలాగో పరీక్షించుకోమంటున్నాడు. ఏంటంట? ఎలా మెచ్చుకోబడుతున్నావు? దేవుడు మెచ్చుకోవాలంటే దానికి తగినటువంటి స్పిరిచువాలిటీ, ఆత్మీయత, భక్తి మనం కలిగి ఉంటున్నామా? ప్రభు మెచ్చుకుని, ప్రభు ఇష్టపడి, ప్రభు కోరుకునే విధంగా మనం ఉంటున్నామా అంటే లేవనే వస్తున్నాం. అయితే ఎంతకాలం అంటే ప్రభువును క్షమాపణ అడుగుతాను. ప్రభు క్షమించు అంటే క్షమించడానికి ఆయన సిద్ధమంత కలిగిన వాడు. క్షమించడానికి సమానమైన దేవుడు ఎవరు? ప్రభు నేను వాడుకోదలిచాడు. ఈ మంటి ఘటనలో మంచి ఐశ్వర్యం పోసిన వాడు, ఓ మంచి పాత్ర. మసిపట్టు అనుకుంటాను, పదార్థం పోయి ఎదుర్కొంటా మసిపట్ట. నన్ను ఎవరు వాడుకోవడం లేదు, నన్ను ఎవరు అని పదార్థం పడతాను. అరే వాడుకునేది ఏం లేదు, నువ్వు మసిపట్టవా? ఏడుండాల్సిందని నువ్వు వాటిలో ఉండాలి. ఎవరిని ఎక్కడ ఉంచుకోవాలో ప్రతి వానికి వాడి పని నియమించినాడు. అది కలిగి ఉండు, అది కలిగి ఉంటూ మిగతా దాంతో కూడా సహకారంగా చేతనైతే కలిగి ఉండు. ఎన్నో విషయాలు మెచ్చుకునే విషయాలు ఉన్నాయి. ప్రభుగా చూడాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇంకా ఏంటంటే ప్రభు యొక్క సువార్త సాటి చెప్పవలసినటువంటి ఆదర్శం ఉన్నది. ఎప్పటి వరకు చెప్పాలంటే మన పోకడ వరకు, ప్రభు రాకడ వరకు, ఆయన మరణాన్ని మనం ఏం చేయాలా? చేత కాకపోతే అస్వార్థ చెప్పేవాళ్ళతో వెళ్ళాలా లేదా? మేము మామూలు మేమంత భక్తి పరులేం కాదు, అంత ప్రార్థన పరులే కాదు, మోకాలు నమ్మకం వాళ్ళే కాదు. ఆ సేవలు చెప్పి మాట సేవ ఇక్కడికి పోతాం. చేతకాలకు ఉపాయం ఉండాలిగా. అక్కడ పోతే సరిపోద్దండి, చెప్పకపోయినా చెప్పలేకపోయినా అనొచ్చు మీరు.
ద బైబిల్ ఆన్సర్డ్ యు. యుద్ధమునకు పోయిన వారి భారం ఎంతో ఎవడు కూడా వాడు కోరుకోతే నా పాదాలు సుందరాలి. మన బలహీనతలు తెలుసు ఆయన, మనం ఎంత చేయగలమో అంత తెలుసు. మసిపట్టి ఎక్కడ ఉండాలో తెలుసు, కొత్త క్లాస్ ఎక్కడ ఉండాలో తెలుసు. అందుకే జ్ఞాపకం చేయబడుతుంది దేవుని బిడ్డ. ఇంకా ఏముంది? ప్రతి మనిషికి తను తాను ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉంది. ఇంకా చెప్పుకున్నామే, యాంటిసిపేషన్, కనిపెట్టుకున్నాం. ప్రజలు వస్తారు ఈరోజు, అడుగుదాము, ఇక్కడ బాగున్నారా, పిల్లలు చదువుతున్నారే, ఈరోజు వచ్చాడు నా తలనొప్పున్నట్టుగా. ప్రేమపూర్వకంగా ఉండాలి. ఎట్లుండాలి? పైకి ఎట్లా ఉంటుంది, లోపల విరోధంగా నీకు నాకు ఉండకూడదు. దేవుడు నాకును కనిపెట్టుకుంటే భాషించడం నేర్చుకునే విషయాలు. యోగ్యతగా ఎట్లా యోగ్యత చూడండి. లూకాసు వార్త 6:32, లూకాసు వార్త 6:32, లూకా 6:32 చదవండి. మనల్ని పిలిచిన వాళ్ళకే పిలుస్తాడు, మనకు పిచ్చి చేసిన వాళ్ళకే మనకు పిచ్చేస్తాం. దొందులు అంతే, అన్నిలు అంతే. మనము కూడా మన ప్రత్యేకత ఏముంది? అది ప్రతిష్ఠిత జనము, ప్రత్యేక జనాంగం. మన దేవుడు ప్రత్యేకపరచు. మన ఆధిక్యతలు తెలియాలి సమాజానికి. వారు పరిశుద్ధులు, అబద్ధమాడలు, నేరని ప్రజలు, దేవుడి పిల్లలు అనే గుర్తింపు, సాక్ష్యము ఇంట బయట ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. సేమ్ టు సేమ్ అదే విధంగా వాళ్ళు అదుపు చేస్తుంటారు కదా. దానివల్ల మీకేం మనం తలలు వచ్చింది, మోసం ప్రార్థన చేసుకున్నాం, కొద్ది మాటలు వింటూ వచ్చినాం. ఓ ప్రియ సంగమా, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రభుగా ఇవ్వాల్సిన గౌరవం, ప్రభుకి ఇవ్వాల్సిన ఆధిక్యత నిజంగా మన జీవితంలో ఇస్తున్నామా? ప్రభుకి ఇచ్చే విషయంలో మన సమయాన్ని, మన ధనాన్ని, రోజుకి 8 గంటలు, 24 గంటలు కష్టం చేస్తాం. ప్రభుకి ఎంత సమయం ఇస్తున్నాం? ప్రార్థనలో, బైబిల్ చదువులో, లేదా మన రాబడిలో, ప్రభుకి ఇచ్చుట్లో ఎక్కడ తగ్గిపోయాం? ఈ కొత్త సంవత్సరంలో కూడా మళ్ళా పాత స్వభావమే ఎందుకు? దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకసారి పరీక్ష చేసుకో, చివరికి ఆయన పరీక్ష చేసి టైంలో మనం తప్పుగా దోషంగా కనపడితే ఆయన ఊరుకోడు కదా. నోవ నాటి కాలాన్ని, లోకాన్ని విడిచిపెట్టలా, దేవదూతల్ని విడిచిపెట్టలా. తను ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజల్లో కూడా కొంతమందిని ఆయా రకాలుగా ఆయా సమయంలో శిక్షిస్తూ వచ్చినాడు. నిన్ను నన్ను ఎట్లా విడిచిపెడతాడు? అప్పటికి ఒకనొక సమయంలో 2024-25 సంవత్సరాల పూర్వమే తన ప్రియకుమారుని పంపించి నా గురించి చెప్పండి, నా రక్తం ద్వారా మిమ్మల్ని పవిత్రపరుస్తున్నాను, రక్షించినానని చెప్పినాను. ప్రభు సువార్త చెప్తున్నావా?